హాయ్ అండి. అందరికీ నమస్తే. సగ్గుబియ్యం సేమియా చాలా ఈజీగా, చాలా త్వరగా చేసేసుకుందామా? మీ ఇంట్లో సగ్గుబియ్యం ఉంటే ఒక కప్పు తీసి నానబెట్టుకోండి. నానబెట్టుకునే టైం లేదనుకోండి, అప్పటికప్పుడే చేసేసుకోవాలి అనుకుంటే కుక్కర్‌లో పెట్టి ఒక 5 విజిల్స్ అయితే రానివ్వండి. అలా ఉడికిపోయిన తర్వాత చక్కగా వేపి పెట్టుకున్న సేమియాని తీసి అందులో వేసేయండి. సేమియా ఫ్రీగా ఉన్నప్పుడు వేపుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి. ఈజీగా చేసేసుకోవచ్చు. లేదంటే బయట వేపించిన సేమియా కూడా దొరుకుతుంది. అలాంటిదైతే తెచ్చి పెట్టేసుకోండి. సో, ఇట్లా వాటర్‌లో ఉడికించుకున్న తర్వాత కొంచెం సగ్గుబియ్యం, సేమియా ఉడికిపోయిన తర్వాత ఒక అర లీటర్ పాలు వరకైతే పోసేయండి. ఇలాంటి స్వీట్ చేసుకుంటే పాలేనండి భలే టేస్టు. ఎంత పాలు ఎక్కువగా వేసుకుంటే, ఎంత చికెన్ పాలు వేసుకుంటే అంత టేస్టీగా వస్తది. పిల్లలు బయట ఫుడ్ అడగకుండా అయితే ఉంటారు. సో, ఈ రకంగా అయితే బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత సగ్గుబియ్యం, సేమియా చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత దేనికది సెపరేట్‌గా విడిపోతూ ఉంటదనమాట. చూడండి భలే చిక్కగా ఉంది కదా! అలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీరు తీసుకున్న సగ్గుబియ్యం, సేమియా క్వాంటిటీని బట్టి బెల్లం అయితే తీసేసుకోండి. పంచదార కంటే బెల్లం అయితే బాగా హెల్తీ అండి. సో, బెల్లమే తీసుకోండి. చూడండి యాలకుల పొడి అయితే ఏసేసాను. అలాగే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసేసాను. ప్రతి టేస్ట్‌కి, ప్రతి స్వీట్‌లో టేస్ట్ కోసం అయితే మీరు పచ్చకర్పూరం లైట్‌గా వేసేయండి. ఆ అద్భుతమైన టేస్ట్ అయితే వచ్చేస్తది. చూడండి బెల్లాన్నయితే ఇలాగా పాకంలాగా చేసేస్తా ఉన్నాను. ఒక చిన్న కప్పు వాటర్ ఏసి బెల్లాన్ని పాకంలాగా చేసుకోండి. ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. భలే టేస్ట్‌గా ఉంటదండి. ఇలా అయితే మీరు కూడా తయారు చేసేయండి. ఏ స్వీట్‌కైనా కూడా బెల్లం అయితే కొంచెం హెల్తీ అనమాట. పంచదార తక్కువ వాడాలి కాబట్టి. చూడండి ఆ ఉడికించిన సగ్గుబియ్యం సేమియా బంద్ చేసేసి, ఈ బెల్లం లైట్‌గా పాకం వచ్చేలాగా ఉడికించేసుకొని, ఆ పాకాన్నయితే సగ్గుబియ్యం సేమియాలో అయితే వేసేసాను. చూడండి కప్పులు కప్పులైతే తినేస్తారు. ఈ రకంగా మీరైతే చేసుకున్నారు అంటే. చాలా టేస్ట్‌గా ఉంటది. ఒక అరగంటలో అయితే ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అంటే ఎన్ని వేసేసుకోండి. ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే అందులో వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా ఈ రకంగా కూడా తిన్నా చాలా బావుంటది. ఒకసారయితే ఇలా తయారు చేసుకొని చూడండి. ఏ రోజైనా పిల్లలు బయట స్నాక్స్ అడుగుతా ఉంటే అవాయిడ్ చేసేస్తూ ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసి వాళ్ళకైతే పెట్టేయండి. మీకు గాని ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి.